బ్రో, వేరే లెవెల్. వింటేజ్ యాక్టర్స్ అందరినీ, ఒక రజనీకాంత్ని, ఒక నాగార్జునని, ఒక ఉపేంద్రని, ఒక అమెరికాని, అందరినీ. ఉపేంద్ర గారు దంగల్ మూవీ తర్వాత అంత బాగా ఎందులో ఆపలేదు, ఇందులో కెమెరాలు ఆపడారు లాస్ట్కి. పెళ్లి భోజనాల్లో ఆయన ఇన్ని ఐటమ్స్ ఉన్నావన్నా. లోకేష్ కనకరాజు అంతమంది యాక్టర్స్ మన కోసం పెట్టాడన్నా, ఇచ్చి పడేశాడన్నా. సూర్య గారు తీశారు గజని, ఈ మూవీతో ప్యాన్ ఇండియాకే రాజు మన రజనీ. సైమన్ క్యారెక్టర్ లో నాగార్జున గారు 8 సంవత్సరాలు నా దగ్గర నుండి మోహన్ చేస్తామన్నట్టు వేరే లెవెల్ చేశారు. దయాల్ క్యారెక్టర్ లో వేరే లెవెల్ చేశారు మన మలయాళం యాక్టర్. సూపర్ ఉంది. చైకి అఖిల్కి రిటైర్మెంట్ వస్తుందేమో, కానీ నాగార్జున గారికి రాదు. చైకి పిల్లలు పుట్టచ్చు, అఖిల్కి పిల్లలు పుట్టచ్చు, వాళ్ళు మూవీస్కి రావచ్చు. కానీ నాగార్జున గారు ఇంకొక 50 years బాక్స్ ఆఫీస్ రూల్ చేస్తారు. ఇండియన్ తలరాతను మార్చింది ఏంటి? మన బాహుబలి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాలో వారు చూసుకున్న, కూలీ చూసుకున్న తెలుగు యాక్టర్స్ లేని మూవీస్ లేవు. తమిళలకు 1000 కోట్ల సినిమా ఇచ్చింది ఎవరు? మన నాగార్జున. అలాగే బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చింది ఎవరు? మన జూనియర్ ఎన్టీఆర్. వేరే లెవెల్ మూవీస్ ఈ రెండు. ఒక మహానగరం, ఒక ఖైదీ, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఒక కూలీ, అన్నిటికీ బరాబర్ ఈ సుత్తితోటి కొట్టినట్టు బీజిఎం అయితే అనిరుద్ధ్ ఇచ్చారు. అనిరుద్ధ్ మన తెలుగుడే, బక్కోడే. కాకపోతే తమిళకి రజనీకాంత్ గారు అంటే బీజిఎం వేరే లెవెల్ ఉంటుంది. శోభిన్ గారు మాత్రం డాన్స్, మౌనిక డాన్స్ కి మోనిక లవ్ యూ మోనిక కిచ్చి 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 అమ్మ అన్నట్టు వేరే లెవెల్ ఇచ్చాడు. మౌనిక సాంగ్ వేరే లెవెల్ బ్రో.